रिक्तो न पुतर्जनो नः तमेव विद्वान् न This talk is now being recorded. This group is now taking notes. आत्मानं धीरम् अजरं युवानं पुण्डरीकं नवद्वारं त्रिभिर्गुणैर्भिरावृतं तस्मिन् प्रत्यक्षमात्मन्वत् तद्वै ब्रह्मविदो विदुः। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా సందేహాలుంటే అడగండి. లేని పక్షంలో ఈ మన ప్రకరణంలోకి శ్వేతాశ్వతర ఉపనిషత్తు ప్రథమ అధ్యాయము 8వ సంపుటంలో ఉన్నాము. పూర్తి అయిపోయింది 8వ సంపుటం. ఈ 8వ సంపుటం చివరిలో చెప్పబడుతున్నటువంటి రహస్యం ఏమిటంటే, సంయుక్తమేతత్ క్షరం అక్షరం చ వ్యక్తావ్యక్తం భరతే విశ్వమేషః. సంయుక్తము అనంటే సంయుక్తం కలుపుగోలుతనం. సంయుక్తం అంటే కలుపుగోలుతనం. కలుపుగోలుతనం యొక్క అభిప్రాయం ఎప్పుడు కనబడుతుంది అని అంటే, ఇదివరకు విడిపోయి ఎడబాటులో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కలిసిపోయారు. సంయుక్తం ఏతత్ క్షరం అక్షరం చ. నాశనమయ్యేటువంటిది క్షరం అంటే నాశనమయ్యేటువంటిది, అక్షరం అంటే నాశనం లేనటువంటి. నాశనమయ్యేటువంటిది ఏంటి, నాశనం కానటువంటిది ఏంటి? నాశనమయ్యేటువంటిది ఈ యొక్క వికృతి, ప్రకృతి యొక్క వికృతి, ప్రకృతి స్వరూపం, దేహ రూపం, కనులకు కనిపించే దృశ్య రూపం, కనులకు కనిపించినటువంటిది శాశ్వతంగా ఉండేటువంటిది, కనులకు కనిపించేటువంటిది నాశనమయ్యేటువంటిది. ఈ నాశనమయ్యేటువంటిది క్షరరూపం, నాశనము కాకుండా ఎప్పటికీ విద్యమానమయ్యేటువంటిది అక్షర రూపం. సంయుక్తం క్షరం అక్షరం చ. ఈ యొక్క నాశనమయ్యేటువంటిది, నాశనం కానటువంటి ఈ రెండు తత్వాలు ఒకటయ్యాయి. వ్యక్తం అవ్యక్తం. వ్యక్తం దృశ్య రూపం, వ్యక్తం కనపడే రూపం, వ్యక్తం ప్రత్యక్ష రూపం, అవ్యక్తం పరోక్ష రూపం, అవ్యక్తం అనభివ్యక్త రూపం, వ్యక్తం ప్రత్యక్షం, అవ్యక్తం అప్రత్యక్షం పరోక్ష రూపం. ఆత్మ పరోక్షం, పరమాత్మ పరోక్షం, ప్రకృతి పరోక్షం, దేహము జన్మలు ప్రత్యక్షం, దేవుని యొక్క ఈ యొక్క సృష్టి వ్యవస్థ ప్రత్యక్షం, ప్రళయ వ్యవస్థ ప్రత్యక్షం ఉన్నది కాబట్టి విడిపోతుంది, నాశనం అవుతుంది. నాశనం అవ్వడం, ప్రళయం అవ్వడం ఇది ప్రత్యక్షం. లేదు కాబట్టి సృష్టింపబడుతుంది, అనురూపం దాలుస్తుంది, రూపాకృతి దాలుస్తుంది. ఈ యొక్క అండపిండ బ్రహ్మాండాలను తయారు చేసి సక్రియపరిచి వ్యవస్థితం చేయడం. సధాధార పృథివీంద్యముతే మాం. దాధార వాహనమును నడిపించే అతను బ్రేకును, క్లచ్, గేరు, స్టీరింగ్ను తన నియంత్రణలో ఏ రకంగా ఉంచుకుంటాడో, ఈ యొక్క సూర్యచంద్ర పృథివీ నక్షత్ర గోళాలన్నింటినీ, ఈ గ్రహములన్నింటినీ ధాధార అతడు, ఆ యొక్క పరమేశ్వరుడు తన నియంత్రణలో ఉంచుకొని వ్యవస్థితపరుస్తున్నాడు.
భరతే విశ్వమేష. ఈ వ్యక్త అవ్యక్తమాన్ని, వ్యక్తం అవ్యక్తం, ఈ యొక్క కుటుంబ వ్యవస్థలో భార్యను, స్త్రీని, పిల్లలను, వీరితోటి ఒక కుటుంబ వ్యవస్థ, ఒక నియంత్రణ వ్యవస్థ, ఒక ఒక సమూహము, ఒక అనేక భావాలను పంచుకునేటువంటిది. సంకుచిత భావం నుంచి విశాల దృష్టికోణం, సంకుచిత భావాల నుంచి విశాల దృష్టికోణం కుటుంబ వ్యవస్థ. ఇదివరకు పెళ్లి కానప్పుడు నేను నా స్వాతంత్రం, నేను నా స్వేచ్ఛ, నా స్వాతంత్రం. పెళ్ళయిన తర్వాత పురుషుడు స్త్రీతో సగభాగమైపోవడం, పాలు పంచుకోవడం, భావాలను పంచుకోవడం, నువ్వు నేను మనము, నువ్వు నేను మనం అనేటువంటి భావజాలంతో ఏదున్నా సరే పంచుకొని తినడానికి, సహభాగం అవ్వడానికి, సహనాభవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే. అన్ని నువ్వు నేను మనది అంతా, నా దగ్గర ఉన్నది నీకు, నీ దగ్గర ఉన్నది నాకు అని ఇద్దరు ఒకరికొకరు పంచుకోవడం. ఇక గురు శిష్యులు ఇద్దరు ఒకరికొకరు పంచుకోవడం, ఒకరికొకరి కోసం బ్రతకడం, ఒకరికొకరి కోసం బాధ్యతాపరమైన వాళ్ళు కావడం, కర్తవ్యోన్ముఖులు కావడం. ఈ ఇద్దరి మధ్యలోకి పిల్లలు రాగానే మనము మన పిల్లలు, మనము మన కుటుంబము, మనము మన కుటుంబము, ఈ రకంగా ఇంకా విశాలం. మొదటనేమో పెళ్లి కాక ముందుకు బ్రహ్మచర్యంలో నేను, నా స్వేచ్ఛ, నా స్వాతంత్రం. ఆ స్వేచ్ఛ స్వాతంత్రం సగం అవుతుంది వివాహంలో. పిల్లలైన తర్వాత చిత్తు చిత్తుగా, ముక్కలు ముక్కలుగా ఇక మన స్వేచ్ఛ స్వాతంత్రం లేదు, పరాధీనం. భార్య వచ్చిందంటేనే, పెళ్లి చేసుకున్నామంటేనే, భర్తతో ముడిపడ్డాము అంటేనే సగభాగం మనకు స్వేచ్ఛ స్వాతంత్రం పోయింది. ఇక పిల్లలు వచ్చాక, బాధ్యతలు వచ్చాక, సంస్థ ఆచార్య బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రం. ఇక శిష్యులను హక్కున చేర్చుకొని ఎంతెంత మందిని హక్కున చేర్చుకుంటే వారి బాధ్యత కూడా తను వహించాల్సి వస్తుంది. వారిని చక్కదిద్దడం గురించి తను పరాధీనం కావాల్సి వస్తుంది, వారిని కనిపెట్టాల్సి వస్తుంది. అదే రూపకంగా ఒక పెంపుడు జంతువును, ఆవును చూసుకోవాలి, ఒక సేవకుని పురమాయించుకోవాలి, పని వాళ్ళను, అన్ని రకాలుగా ఎంతెంత మనము సుఖములను ఎంచుకుంటూ ఉంటుంటే అంతంత మనం పరాధీనంగా అయిపోతున్నాము. వీటన్నింటి ద్వారా ఈ పెంపుడు జంతువుల ద్వారా, భార్య ద్వారా, పిల్లల ద్వారా, గురుకులం ద్వారా, ఆశ్రమం ద్వారా, విద్యార్థుల ద్వారా, పని వాళ్ళ ద్వారా, పెంపుడు జంతువుల ద్వారా తనను తాను ఉడికించుకోవడం, మెదిగిపోవడం, ఒదిగిపోవడం, ఎదిగిన కొద్దీ ఒదగమని. ఎంతెంత విశాలంగా ఎదుగుతూ ఉంటే అంతంతగా ఒదగాలి. మన స్వేచ్ఛ స్వాతంత్రం అంత విశాల దృష్టికోణం. ఇది నాది, అది నీది, ఇదిగో నేను, అదిగో నువ్వు అని లెక్కబెట్టేటువంటి సంకుచిత భావం లఘు చేతస, చిన్న బుద్ధి గలవారు, అల్ప బుద్ధి గలవారు, విశాల దృష్టికోణంతో వసుధైవ కుటుంబకం, విశాల దృష్టికోణం, ఎంతో ఓదార్పుగా ఉండాలి, ఎంతో నేర్పుదనంగా ఉండాలి, చిర్రుబుర్రులు ఆడకూడదు అనేటువంటిదే ఈ సంతానాన్ని పుట్టింపజేయడం. అనేటువంటిదే ఈ యొక్క ఆధ్యాత్మిక సంస్థలు లేదా పశువుల కాపరి, పశువులను పెంచడం, పంట సాగు చేయడం, పంటను తీసుకెళ్లి సంతలో అమ్మడం, తద్వారా తన జీవనోపాధిని చూసుకోవడం, ఇదంతా తనను తాను తగ్గించుకునేటువంటివి, అహంకారాన్ని ఆవిరి చేసుకునేటువంటివి, ఆత్మస్థైర్యాన్ని పెంచేటువంటివి. అందుకని
మన మన ఎదుగుదల ఎక్కడ ఉన్నది అని అంటే ఇతరుల దగ్గర. ఇప్పుడు మనకు మనం ఉన్నప్పుడు ఎవరికి వారే పెద్ద తోపులు. ఇక మనం ఎంత తోపో, మన ఎంత సామర్థ్యం ఉందో, మనం ఏం చేయగలుగుతాము అని అంటే అది ఎక్కడ నిరూపితమవుతుందంటే మనకు సరిసమాన స్థితిలో ఇంకొకరు ఉండాలి. ఇంకొకరు ఉన్నప్పుడే కదా మన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి. అందుకే దేవుడు సైతం తన ఈ సృష్టి వ్యవస్థను చెయ్యగలడు, చేసేంత సామర్థ్యం ఉంది అనేటువంటిది నిరూపించుకునేది ఎప్పుడు అని అంటే సృష్టిని చేసినప్పుడు, జీవాత్మలో ఉద్ధరించినప్పుడు, ప్రకృతిని ఉద్ధరించినప్పుడు. ఆ బ్రహ్మాండంలో పరమేశ్వరుడు చేస్తున్నటువంటిది ఈ పిండంలో పురుషుడు స్త్రీ దగ్గరికి వెళ్ళి స్త్రీని చేపట్టడం, వివాహం చేసుకోవడం, ఆ తర్వాత తన వద్దకు స్త్రీని తీసుకెళ్ళి తన ఆవాసానికి తీసుకెళ్ళి అక్కడ సంతానాన్ని కనడం, వాళ్ళ బాధ్యతను చేపట్టడం. గురువు తన స్వార్థాన్ని వదిలి తన స్వార్థాన్ని వదిలి ఏకాంతవాసం ఏర్పాటు చేసుకుని అక్కడ పశువులను, ఆవులను మరియు విద్యార్థులను చేర్చుకొని ఒక ఆధ్యాత్మిక సంస్థ, ఒక గురుకులం, ఒక ఆశ్రమంగా తనను ఎదిగింపజేసుకోవడం, బుద్ధి వికాసం చేసుకోవడం, వ్యక్తిత్వ వికాసం చేసుకోవడం ఇది అక్కడ జరుగుతున్నటువంటిది. అందుకని ఈ యొక్క సంకుచిత భావం నుంచి విశాల దృష్టికోణం, సంతానం కనలేనటువంటి అసమర్థ స్థితిలో సంతానము కని వాళ్ళందరి ఫిర్యాదులు విని అన్నిట్లలో తనను తాను నిగ్రహించుకొని, నియంత్రించుకొని ఓర్పుగా ఎదిగినటువంటి వ్యక్తిత్వం ఒకటి. వివాహానికి అయోగ్యులు, వివాహం చేసుకోలేని వారు, వివాహం చేసుకున్న సంతానాన్ని కనలేనటువంటి వారు ప్రతి దాంట్లో నేను నాది, నా కోసం అని వాళ్ళు స్వార్థ కోసం చూస్తుంటారు. ఈ వివాహం చేసుకునేవారు, వివాహం చేసుకున్నవారు, సంతానాన్ని కన్నటువంటి వారు నా గురించి ఎట్లా, నా భార్య ఉంటది కదా, మా భర్త ఆయన చూస్తారు కదా, ఆయన నా స్వామి కదా, మరి పిల్లలు ఉన్నారు కదా, అమ్మ నాన్న ఉన్నారు కదా. ఈ దృష్టికోణం ఇంకొకరి గురించి ఆలోచింపజేసే, అమ్మ గురువు గారు ఉన్నారు కదా, మరి ఆవులు ఉన్నాయి కదా, వాటిని చూడకపోతే ఎట్లా, మరియు విద్యార్థులు ఉన్నారు కదా, వారికి చదువు చెప్పకపోతే ఎట్లా, అతిథులు వచ్చారు కదా, భోజనం పెట్టకపోతే ఎట్లా అని ఇంకొకరి గురించి ఆలోచింపజేసేటువంటిది ఈ విశాల దృష్టికోణం, భగవంతుని స్వభావం. ఇంకొకరి గురించి ఆలోచించేది, తన గురించి ఆలోచించేటువంటిది సంకుచిత స్వభావం, ఎప్పటికీ దుఃఖపడేటువంటి స్వభావం, ఎప్పుడు ఇబ్బందులు పడేటువంటిది. అందుకని భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే మన వికాసం ఇంకొకరి దగ్గర ఉంది, ఇంకొకరి దగ్గర మనం నెగ్గుకు రావాలి. అందుకే ఈ తెలుగు భాషలో సామెత పుట్టింది ఏంటంటే ఇంట గెలిచి రచ్చగెలు అంటే నిన్ను నీవు పరిపూర్ణంగా ఎదిగించుకున్న తర్వాత ఇక రచ్చకు ఎగాలి, ఇంకొక వ్యక్తిని మన జీవితంలోకి స్వాగతించాలి. అదే వివాహ వ్యవస్థ, అదే గురు శిష్యుల వ్యవస్థ. ఆ రకంగా గురు శిష్యుడే అనుకోండి, రోగి వైద్యుడే అనుకోండి, న్యాయవాది ముద్దాయే అనుకోండి, జడ్జి జైలరు ఖైదీ అనుకోండి, ఏదైనా సరే ఇంకొకరి గురించి, రాజా ప్రజ, ఇంకొకరి గురించి బ్రతకడమే అత్యంత ఉత్కృష్టమైనటువంటి జీవితం. ఇంకొకరిని అర్థం చేసుకున్నటువంటిదే, ఇంకొకరితో పాటు ఒదిగిపోయేటువంటిదే. ఇక్కడ భగవంతుడు ఈ వివాహం పేరుతోటి అమ్మాయిని పుట్టింటి నుంచి మెట్టినింటికి గడప దాటించేటువంటిది ఏంటంటే ఇంకొందరి మధ్యలో ఒదిగించడం. వీళ్ళ పుట్టింటి వాళ్ళ మధ్యలో నువ్వు సరిగా ఎదగవు, నీ యొక్క
వ్యక్తిత్వ వికాసం జరగదు. అందుకనే నారు వేసేది ఒక చోట, నాటు పెట్టేది ఇంకొక చోట. ఈ నారు వేయడం, నారు పోయడం, మొలిసిన నారును పీకి ఇంకొక దగ్గర నాటు వేయడం. ఇది భగవంతుడు చేసేది ఏంటంటే మన వ్యక్తిత్వ వికాసాన్ని చేస్తున్నాడు. మనల్ని పరిపూర్ణమైనటువంటి జ్ఞానవంతుల్ని చేస్తున్నాడు. ప్రతిదాన్ని విచలితం కాకుండా చేస్తున్నాడు. భరతి విశ్వం ఈశ. ఇదే విధంగా భరణ పోషణ చేస్తున్నాడు. ఈ యొక్క విశ్వాన్ని భరణ పోషణ చేస్తున్న వారు ఎవరు అంటే ఈశ, ఈశ్వరుడు. అనీశ్చాత్మా బధ్యతే. అనీశ, అనీశ అంటే ఎప్పుడు ఒకరు నాకు ఏదో చేసి పెట్టాలి, ఒకరి మీదనే ఆధారపడ్డటువంటి పరాధీన జీవితం, పరాధీన జీవితం, బానిస జీవితం, అసంపూర్ణ జీవితం, అసంతృప్తిమయ జీవితం. బధ్యతే, బాధితమవుతుంది, బంధనంలోకి వస్తుంది, ఇబ్బందులు పడుతుంది. ఈ ఈ ఈ ఇబ్బందులు పడేటువంటి స్థితి నుంచి ఈ యొక్క వివాహ వ్యవస్థని కానివ్వండి, గురు శిష్యుల వ్యవస్థని, ఆశ్రమ వ్యవస్థని కానివ్వండి, ఈ యొక్క విద్యార్థులు, ఉపాధ్యాయుడు పాఠశాల వ్యవస్థని కానివ్వండి, ఇంకా సామాజిక సంఘ సంస్కర్తలుగా ఏదైతే ఒక సమూహంగా ఏర్పడేటువంటిది ఏంటంటే సంకుచిత భావం నుంచి విశాల దృష్టికోణం. సంకుచిత భావం నుంచి విశాల దృష్టికోణం. నేను నా స్వార్థం అనే దశ నుంచి మనము మన విశ్వం అనేటువంటి స్థితికి, విశాల దృష్టికోణానికి, ఈ యొక్క సంకుచిత వ్యవస్థలో సంకుచిత బుద్ధితోటి మనకు ఏ చిన్న సమస్య వచ్చినా విలవిలలాడిపోజేయడం, ఒక సమూహములో, ఒక సంస్థలో, ఒక సామాజిక వ్యవస్థలో ఏదైనా అయితే నీకు నేనున్నాను, నా దగ్గరకు రా, నీకు నేనున్నాను అనేటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఆశ్వాసన, నీకు నేనున్నాను అనేటువంటిది ఆశ్వాసన. ఇదే గుడి, ఇదే పూజ, ఇదే ఆధ్యాత్మికత. నీకు నేనున్నాను, నువ్వు భయపడకూడదు, నువ్వు బెంగటిల్లకూడదు, నీకు నేనున్నాను. ఈ యొక్క వివాహ వ్యవస్థనే కానీ, గురు శిష్యుల వ్యవస్థనే కానీ, ఆశ్రమ వ్యవస్థనే కానీ, ధ్యానము, యోగా కానీ, ఈ యొక్క ఉపాధ్యాయులు, పిల్లలు, బడి వ్యవస్థనే కానివ్వండి, ఏదైనా సరే నీకు నేనున్నాను అనేటువంటిది ఆశ్వాసనం కల్పించి వారికి ఉత్సాహాన్ని పెంచడం, వారిని ఇంకా ముందుకు చేసేటువంటిది. అనీశ, ఈ అనీశ భావం అంటే ఈ స్వామి కానటువంటి భావం, స్వామి కానటువంటి భావం స్త్రీజన్మ, స్వామి కానటువంటి భావం స్త్రీజన్మ, స్వామి కానటువంటి భావం ఈ పిల్లల జన్మ, స్వామి గురువు కానటువంటి జీవితం శిష్యరికం, ఉపాధ్యాయుడు కానటువంటి భావం విద్యార్థి, బడి పిల్లల అవస్థ. ఈ యొక్క గురువు కానటువంటి స్థితి భక్తుని స్థితి, శిష్యుని స్థితి. ఈ యొక్క దేవుడు కానటువంటి స్థితి భక్తుని స్థితి, శ్రద్ధావంతుడి స్థితి, అంకితమయ్యే స్థితి, సమర్పితమయ్యే స్థితి, ఇంకొకరి వ్యవస్థలో ఒదిగేటువంటి స్థితి, ఒదిగి తనను ఎదిగింపజేసుకునేటువంటి స్థితి. ఈ స్త్రీ జన్మ పురుషుని సంయోగంలో, ఈ స్త్రీ జన్మ పురుషుని సంయోగంలో నేను నా స్వామి, ఈ పిల్లల జన్మ నేను మా అమ్మా నాన్న. అందుకే ఎంత ధీమాగా ఉంటారంటే ప్రతిదీ అమ్మ నాకు ఇది కావాలి, నాన్న నాకు ఇది కావాలి, నాన్న వాళ్ళు కొడుతున్నారు, నాకు ఇబ్బంది అవుతుంది అని ఫిర్యాదులు తీసుకొచ్చేటువంటి ఆ పిల్లల స్థితి, సంతానం స్థితి, గురువు దగ్గరికి శిష్యుని స్థితి, ఈ విరజానందుని దగ్గరికి అజాద్యుక్తి ఆ సమాసం చేయడానికి వాళ్ళు షష్ఠి తత్పురుషం అంటున్నారు, వీళ్ళు సప్తమి తత్పురుషం అంటున్నారు అని అన్నప్పుడు గురువు గారి తీర్పు చెప్తే ఆ గురువు గారి తీర్పును వాళ్ళు పక్షపాత పూర్వకంగా స్వీకరించినప్పుడు
వారి అజ్ఞానానికి చీత్కరించుకొని మొత్తం ఆ యొక్క అవైదిక భావజాలాన్ని తిరస్కరించి వైదిక మార్గం వైపు వచ్చాడు ప్రజ్ఞాచక్షు విరజానంద దండి గారు. గురుద్వారానికి చేరుకొని తలుపును తట్టినటువంటి దయానందుడికి లోపల నుంచి వినబడింది ఎవరు ఎవరు అనేటువంటి శబ్దము. ఆ శబ్దానికి దయానందుడు ప్రత్యుత్తరం ఇచ్చాడు, అది తెలుసుకోవడానికే వచ్చాను అని. తెలుసుకోవడానికి వచ్చినటువంటి దయానంద సరస్వతి ఇక ప్రవేశం లభించిన తర్వాత గురు శిష్యులు సమ్ముఖంగా ఎదురెదురుగా కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు గురువుకు ముచ్చెమటలు పట్టించేవాడు. గురువుకు అసలు నోట మాట రాకుండా ఎక్కడికక్కడ కట్టడి చేసేటువంటి వాడు. ఏ తర్కం చేసినా కూడా దాన్ని ఖండించేటువంటి వాడు దయానంద సరస్వతి. అందుకే ఈ దయానంద సరస్వతికి గురు విరజానందుడు పెట్టినటువంటి పేరు కులక్కర్. కులక్కర్ అంటే నువ్వు దేశకాల పరిస్థితి, సమయం, సందర్భం, ఉచితం అనుచితం పరిస్థితి, వ్యవస్థ, యోగ్యత, సామర్థ్యానుసారంగా నువ్వు మాట్లాడతావు కాబట్టి నీ మాటకు ఎదురు లేదు, నీకు చావు లేదు. నీ మాటకు ఎదురు లేదు, నీకు చావు లేదు. అందుకే ఈ సమాజం బాగుపడాలంటే, ఈ దేశం ఉద్ధరించబడాలంటే నీలాంటి వారు కావాలి. కాబట్టి ఈ దేశ సంరక్షణకి, ఈ దేశాన్ని బాగుపరచడం కూడా నీ జీవితం నాకు కావాలి గురుదక్షిణ. ఈ లవంగాలు నాకు వద్దు, ఈ లవంగాలు నాకు వద్దు, నీ జీవితం కావాలి అంటే దయానంద సరస్వతి ఆలోచించి ఏమన్నాడంటే, అంటే నా సంకుచిత స్థితి నుంచి విశాల దృష్టికోణానికి దేశం యొక్క బాధ్యతను నాకు అప్పగిస్తున్నాడు గురువు గారు. ఇదే రహస్యాన్ని సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత వేదం అని పాకులాడుతూ ఉండి వేద భాషను చేయాలి, ప్రచారం చేయాలి అని అనుకున్నప్పుడు వారితో పాటు ఆసన సిద్ధులైనటువంటి యోగులు, సన్యాసులు వీరి యోగ్యతను చూసి, దయానంద నీలో ఉన్నటువంటి యోగ్యతను నువ్వు ఇదే విధంగా ఆచరణలో పెట్టినట్టయితే, అనుభవపేతంగా ముందుకెగినట్టయితే నువ్వు ఇదే జన్మలో ముక్తిని పొందుతుంటావు. ఆ ముక్తిని పొందేటువంటి నీ స్థితిని, జీవన ముక్తి పొందేటువంటి నీ యొక్క యోగ్యతను నువ్వు పక్కన పెట్టి ఈ వేదము అని, ఈ ప్రజలు అని వాళ్ళ జీవితాలను మారుస్తానని చెప్పేసి నువ్వు ఏదైతే పిచ్చి ఆలోచన చేస్తున్నావు చూడు, ఇదంతా బుద్ధిహీనమైనటువంటిది. ఏది ఎవరైనా మారారా? మహావీరుడు వచ్చాడు, వచ్చిన రాగానే ఈ ప్రజలంతా వెళ్ళి అతని సత్సంగంలో కూర్చున్నారు. అందరూ జైన ప్రవచనం వింటున్నారు, జైన ప్రవచనం. గౌతమ బుద్ధుడు వచ్చాడు, మరి అందరూ అతని ధర్మం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామని ఆయన వెంటపడ్డారు. శంకరాచార్యుడు వచ్చాడు, అతని వెంటపడి అందరూ వేదమంత్రాన్ని చదవడానికి ప్రయత్నం చేశారు, అద్వైత మతాన్ని అనుసరించారు. మరి ఇంకా ఎంతమంది మహాపురుషులు వచ్చినా అందరూ ఎవరొస్తే వారెంట పోతున్నారే కానీ నేను ఒకరి వెంట ఎందుకు పోవాలని తటస్థంగా వీళ్ళు లేరే. ఈ గొర్రెల్లాగా పోయేటువంటి ఈ మనుషుల కోసమా నువ్వు నీ యొక్క జీవనముక్తి యోగ్యతను నువ్వు పక్కన పెడుతున్నావు అని అంటే, అప్పుడు దయానందుడు ఏమంటాడంటే, నాలో యోగ్యత ఉన్నదని మీరు గుర్తించారు, అందుకు నా యొక్క కృతజ్ఞతలు. నాలో యోగ్యత ఉంది, నాలో సామర్థ్యం ఉంది కాబట్టి నేను ఎప్పుడైనా గమ్యం చేరగలను. ఈ జన్మలో కాకపోతే మరి జన్మలో చేరగలను. కానీ ఈ యొక్క ప్రజలను నేను మారుస్తున్నానని మీరు ఏదైతే అంటున్నారో, నేను వీళ్ళను మార్చట్లేదు. మార్చడానికి నేనెవరిని, మారడానికి వాళ్ళెవరు? ఇది అంతా వారి వారి ప్రారంధానుసారంగా భగవంతుడు వారికి అటువంటి జన్మనిచ్చాడు. కాబట్టి వారికి దిశానిర్దేశం చేయడానికి భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. ఇదిగో వేదం, ఈ వేదం ప్రకారం నువ్వు ఈ మనుష్య జన్మలోకి వచ్చినందుకు నీ మనుష్య జన్మ యొక్క ఉద్దేశం అది. అదిగో దేవుడు, ఇదిగో నీ జీవితం, నువ్వు సాధన చేసుకో, మధ్యలో నన్ను తీసుకురాకు అని చెప్పినటువంటి. ఆచార్య హైదరాబాద్ పోయేటప్పుడు, హైదరాబాద్ ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు రాస్తారు కదా రాయి మీద, అట్లా మార్గదర్శనం ఉంటుందా? అంతే అంతే. నేను వారికి
మార్గదర్శనం చేస్తున్నాను. వాళ్ళు ఆ మార్గంలోకి రావడం రాకపోవడం అది వారి ఇష్టం. నేను వారికి వేదం చూపిస్తున్నాను, భగవంతుని చూపిస్తున్నాను. ఆ వేదమును వాళ్ళు గ్రహించడం, గ్రహించకపోవడం, ఆ భగవంతుని వాళ్ళు స్వీకరించడం, స్వీకరించకపోవడం అది వారి ఇష్టం. నేను కేవలం ఆ ఈ ఎటు పడితే అటు పోయేటువంటి వారికి ఈ విధంగా విచ్చలవిడిగా పోయి జీవితాన్ని ఆగం చేసుకోకూడదు. ఇది సరి అయినటువంటి మార్గం. అతడు సరి అయినటువంటి దేవుడు. ఇదిగో నీ జీవితం, అదిగో ఆ దేవుడు, ఇదిగో సాధన వేదం. నువ్వు సాధన చేసుకో, నువ్వు జీవనముక్తిని పొందు. నన్ను మధ్యలో గురువుగా దేవాల్సిన అవసరం లేదు, నన్ను గుర్తించాల్సిన పని లేదు, నాతోటి ఏం అవసరం లేదు. నీ సాధన నువ్వు చేసుకో ఇంతవరకు చెప్పాడు. అందుకని ఈ సంకుచిత భావం నుంచి విశాల దృష్టికోణానికి వచ్చేటువంటిదే ఈ యొక్క కుటుంబ వ్యవస్థ, ఆధ్యాత్మిక సంస్థ, గురుకులము, ఆశ్రమము, ఈ యొక్క రాజకీయం, మరియు ఈ యొక్క పాఠశాల వ్యవస్థ, కాలేజీ వ్యవస్థ, ఏదైనా సరే ప్రతిదీ సంకుచిత భావం నుంచి విశాల దృష్టికోణానికి రప్పింపజేసింది. అనీష. అందుకే దయానంద సరస్వతి, మనుస్మృతి, వేదం చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ స్త్రీకి ఈ స్త్రీ జీవితానికి ఎప్పుడైతే 50 ఏళ్ళు నిండుతుంటాయో 50 ఏళ్ళు నిండిన తర్వాత ఆ యొక్క స్వామి భర్త వానప్రస్థం సన్యాసం తీసుకొని ముందుకు వెళితే ఈవిడకు బాధ్యత ఏంటంటే, నీకు ఇష్టం ఉంటే నాతో పాటు రా, లేదంటే నీకు ఇష్టం లేకపోతే ఈ పిల్లలు, ఈ ఇల్లు ఇక్కడ నువ్వు ఉండు. నాతో పాటు వస్తే నువ్వు నాకు అర్థాంగినేమి కాలేవు, నువ్వు నాకు జన్మదాత్రి తల్లిగా ఉంటావు, నేను నీకు పుత్రునిగా ఉంటాను. ఇంకా నువ్వు ఇక్కడ ఇంటి దగ్గర ఉంటే పిల్లలది వాళ్ళు గృహస్థులు అయ్యారు కాబట్టి వాళ్ళ జీవితంలో నువ్వు బాధకం కాకూడదు, వాళ్ళ జీవితంలో నువ్వు వేలు పెట్టకూడదు, వాళ్ళకు పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రం ఇవ్వాలి. వాళ్ళు దారి తప్పకుండా వాళ్ళను సవరిస్తూ నిన్ను నువ్వు స్వామినిగా చూసుకోవాలి. నీదే పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రం. నీ దినచర్య, నువ్వు పంచమహాయజ్ఞాలు చేసుకో, నువ్వు అన్నీ చేసుకో. వాళ్ళకు స్వేచ్ఛని ఇవ్వాలి. వాళ్ళను ఊపిరాడకుండా నువ్వు ఇబ్బంది పెడితే నువ్వు ఇబ్బంది పడతావు. అందుకని ఈ రకంగా వానప్రస్థ సన్యాసానికి అవకాశం ఇచ్చారు. లేదంటే స్త్రీయే ముందుగా వెళ్ళగలిగితే ఇంకా మంచిది, ఇంకా ఉత్కృష్టం. ఇంకా ఇప్పుడు ఆ ఆశ్రమ వ్యవస్థలో ఆ రకంగా లేవు కాబట్టి తొందరపడే కంటే కొద్దిగా నిగ్రహ శక్తిని నియంత్రణలో ఉండి ఉన్న చోటనే సాధనమయంగా ఉండడం మంచిది. ఇంకా ఏదైనా కూడా కలుపుగోలుతనంగా ఉండడం మంచిది. మరి జీవిత భాగస్వామి సహకరించినప్పుడు వారి కోసం మన జీవితాన్ని ఆగం చేసుకోవాలా అని అంటే అక్కడే భగవంతుడు అటువంటి సంబంధాన్ని ఎందుకు అంటగట్టాడు అని అంటే, అది వ్యవసాయదారుని ద్వారా చూపిస్తున్నాడు దృష్టాంతం. ఏంటంటే, ఒకటేమో ఎదిగి మెదిగినటువంటి పశువు, ఇంకొకటేమో ఇప్పుడిప్పుడే యవ్వనంలోకి వస్తున్నటువంటి పశువు. ఇద్దరిని జతగడతాడు అన్నమాట. అంటే ఒకటి పరిగెత్తేటువంటిది, ఒకటి నెమ్మదిగా పోయేటువంటిది. ఆ రెండింటిని సమన్వయపరుస్తూ ముందుకు వెళ్ళడం అంటే, నీ కర్మఫలానుసారంగా నువ్వు పురుషార్థం చేస్తున్నావు, నీ జీవిత భాగస్వామి నీకు సహకరించట్లేదు అని అంటే అక్కడ కొద్దిగా అతనితో పాటు ముడిపడినటువంటి మరుగు కొద్దిగా ఉన్నది కాబట్టి ఆ మరుగును కడిగేసుకునేంత వరకు ఓపిక, సహనం నియంత్రణలో ఉండి నీ సాధన నువ్వు చేసుకో, నిన్ను నువ్వు మెరుగుపరుచుకో అనేటువంటిది అభిప్రాయం. వ్యవసాయంలో కూడా ఒకటేమో హుషారుంటది, ఒకటేమో మధ్యగా బాగా పోదు వ్యవసాయం. ఇక సంసారంలో కూడా అట్లేనే, సంసారంలో కూడా బాధపడాలి ఆ విధంగా. లేదంటే ఈ తప్పు మనం తెలివైన వాళ్ళమని నటిస్తే భగవంతుడు బుద్ధిహీనుడు అన్నది సిద్ధమవుతుంది. భగవంతుడు ఏది చేసినా ముందు చూపుతోటి, దూరదృష్టితోటి చాలా చాకచక్యంగా చేస్తుంటాడు కాబట్టి అతడి నుంచి వ్యవస్థలో తప్పు ఉండదు. మనం అర్థం చేసుకోవడంలో తప్పు ఉంటుంటుంది. ఎందుకంటే మనం అల్పజ్ఞులము, మిడిమిడి జ్ఞానం గల వాళ్ళము, అతడు విశాల దృష్టికోణం కలిగినటువంటి వాడు. అందుకని అతని వ్యవస్థలో తప్పు లేదు.
అనేటువంటిది యథార్థం. అందుకని దుందుడుగు తనముతో ఎవరు ఎంత అది చెంగున పరిగెత్తిన వెనుక నుండి నెమ్మదిగా వస్తున్నటువంటి వారు, అవగాహనతో వస్తున్నటువంటి వారు, ముందు చూపుతో వస్తున్నటువంటి వారితోటే వీరు జతగట్టాల్సిందే. ఏ నిర్ణయం అయినా సరే. రాత్రి ఇద్దరికి ఒకటే, దినము ఇద్దరికి ఒకటే, పండుగలు ఇద్దరికి ఒకటే. అర్థమవుతుంది అమ్మగారు? భగవంతుడు చూపించేది అది. ఇప్పుడు ఎవరైనా కూడా తొందరపడి పరిగెత్తి ముందుకు వెళ్తామని అంటే వారికి అక్కడ జరిగేటువంటి పరిణామం ఏంటంటే వీళ్ళు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఈ కుంటితనములోను అదే, గుడ్డితనములోను అదే, అసమర్థతలోను అదే. ఈ జతగట్టడం వెనుక ఉన్నటువంటి రహస్యం అదే. నీలో తెలివి ఉంది, నీలో బుద్ధి వికాసం జరిగింది, కానీ నువ్వు ఈ తెలివితేటలతోటి ముందుకు వెళ్ళినట్లయితే ఈ వ్యక్తితోటి ఏదైతే ముడిపడి ఉన్నటువంటి మరుగు ఉన్నదో ఆ మరుగు కోసం మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాల్సి వస్తుంది. అందుకని ఇక్కడ గోపిక. వెలుగుతుందా రజనీ అమ్మగారు? పట్టుకుంటున్నారా? శివచలమ్మ గారు, ప్రభాకర్ గారు, బాలరాజు గారు, రహస్యం అంతా ఇంతే. మనం ఆలోచిస్తున్నాం, ఇది మన పురుషార్థం, మనం తెలుసుకుంటున్నాం, అన్ని విషయాలు తెలుసుకుంటున్నాం, బుద్ధి వికాసం చేసుకుంటున్నాం. రాజమణమ్మ గారు, మనం బుద్ధి వికాసం చేసుకుంటున్నాం, ఇది మన పురుషార్థం. కానీ దీనిని పరిణామం అనుభవించడానికి వారితో పాటు మన జీవితం ఏదైతే ముడిపెట్టాడో, మనము ఎంత బయటకు వెళ్ళినా వాళ్ళని వదిలేసి బయటకు వెళ్ళినప్పుడు మనం ఎక్కడైతే స్వతంత్రంగా జీవించాలనుకుంటున్నామో అక్కడ భగవంతుడు అడిగిస్తాను, ఎవరు నువ్వు, ఏ కులం, ఏ గోత్రం అంటే మళ్ళీ ఈ కనబడే మన వ్యక్తిత్వం కాదు, కనబడని మన పూర్వం, మన పుట్టుపూర్వోత్తరాలు తవ్వి అక్కడ మనల్ని ముడిపెట్టి మనల్ని వాళ్ళతో జతగడుతున్నాడు. తప్పించుకోగలమా? ఇక్కడ వద్దనుకున్నాక మళ్ళీ ఎదురవుతా ఉంటుంది. అంతే కదా, తప్పదాచారి. అది అందుకనే అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అనేటువంటిది పుట్టింది ఇక్కడే. అందుకని ఓర్పు సహనం ఉన్నటువంటి వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతుంటారు. తొందరపడి దుందుడుగుతనంతోటి ఏదైతే చేస్తుంటారో ఈ తొందరపాటు, దాని ప్రతి తొందరపాటు వెనక ప్రాయశ్చిత్తమే ఉంటుంటది, బాధపడమే ఉంటుంటది. నేను కొద్దిగా ఓపిక పడితే ఇంకా బాగుంటుండే కదా. వెలుగుతుందా రాజమణిమ్మ గారు, భీమరావు గారు? గాయత్రి అమ్మ గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇదే. అవునాచార్య. అందుకని మనం భగవంతుడు చెప్తున్నటువంటి ఏంటంటే నిగ్రహం, నియంత్రణ, ఓపిక అనేటువంటి అనేష, ఈ తొందరపాటుతనం, ఈ అల్పజ్యత్వం, ఈ యొక్క మిడిమిడి జ్ఞానం అంతా నాకే తెలుసు అని ఏదైతే మనం ముందు పోతుంటామో ఇది అనీష. అంటే అల్పజ్యత్వం, ఈశ్వరుడు స్వామి కానటువంటిది. ఈ తొందరపాటు పడే వాళ్ళంతా మళ్ళీ ముందుకు వెళ్ళి ఎవరిదో ఒక సలహా తీసుకోవాలి, ఎవరిదో ఒక మార్గదర్శనం తీసుకోవాలి. వెనుక నుండి వీళ్ళు ఓర్పుగా వస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళకు ఎవరి సలహా అక్కర్లేదు, ఎవరి దిశానిర్దేశం అక్కర్లేదు, వాళ్ళు స్వయం నియంత్రణతో ఉంటుంటారు. అందుకని తల్లిదండ్రుల ఎదిగినటువంటి వ్యక్తిత్వ వికాసం, పిల్లలది చంచలత్వం, చపలత్వం, ఈ చిలిపితనంతోటి తల్లిదండ్రుల దగ్గర చూపించడం, వాళ్ళు ఎదిగిన వాళ్ళు. ఏమంటారు అంటే బయట చాలా అంటే హుషారు ఎక్కువ ఉన్నప్పుడు 3 తోవలు ఉన్నాయంట. ఏ తోవ అన్నో తెలియదు, ఎవరన్నా వస్తేనే చెప్పాలి ఏ తోవ పొంటి పోవాలని. ఎవరితో సలహా తీసుకోవాలి ఇక, అంతే, లేకుంటే దొరకదు ఇక తోవ, ఏదో దొరకలేదు. అందుకే దీంట్లో ఏం చెప్తానంటే
అనుభవం నేర్పే పాఠశాలలో ఫీజులు ఎక్కువ ఇవ్వాలి సరస్వతి. పుస్తకములో ఉన్నటువంటి నల్లని గీతలు అది చదివించడానికి అంత ఏముండదు ప్రాముఖ్యత. కానీ అనుభవం ఎవరైతే నేర్పుతుంటారో అక్కడ ఇప్పుడు ఒక మనోరంజనం ఏంటంటే, ఒక గురువు దగ్గరికి ఇద్దరు శిష్యులు వచ్చారు. ఇద్దరు శిష్యులు వస్తే ఆ శిష్యులకు పరీక్ష ఏం పెట్టాడంటే గురువు గారు, ఒకతనికేమో ఏమీ రాదు, ఒక అతను ఏంటంటే అంతటా చాలా నేర్చుకొని ఎంతో మంది గురువుల దగ్గరికి పోయి వచ్చాడు. ఇక ఇద్దరికి గురువు గారు ఏం చెప్తున్నాడంటే, ఏమి రానతనికేమో అతనికి ప్రవేశం ఇచ్చాడు. అతనికి రుసుము ఏమాత్రం లేదు, ఉన్నా కూడా నామ మాత్రమే ఉంది. ఇక అంతా నేర్చుకొని వచ్చినటువంటి అతనికి ఏమన్నాడంటే, నీకు రెండింతలు ఫీజు ఇవ్వాల్సి వస్తుంటది, నువ్వు రుసుము చెల్లించాల్సి వస్తుంటది అంటే, అతను అంటాడు ఏంటంటే, గురుగారు నాకు అన్నీ వచ్చు కదా, మీకు ఇంకా శ్రమ పట్టదు, అందు గురించి నాకు ఇంకా రుసుము తీసుకోకుంటే బాగుంటది అంటే, అప్పుడు గురువుగారు ఏమంటారంటే, నువ్వు నేర్చుకున్నటువంటి తప్పుడు అభ్యాసాన్ని మరిపింపజేయడానికి నేను పడే శ్రమకు అదెక్కడ పోతుంటది? నువ్వు తప్పులుగా నేర్చుకొని ఏదైతే వచ్చావో ఇక్కడికి, నీ తప్పులను నీ నుంచి తుడిపివేయడానికి, నీకు సరైనటువంటి జ్ఞానోదయం కల్పించడానికి నేను పడేటువంటి శ్రమ, దాన్ని నువ్వు గుర్తించలేవు, అది నీకు అర్థం కాదు. కాబట్టి నీ ఇష్టం ఉంటే ఉండు, లేకుంటే లేదు. పాత ఇల్లు తీసేసి కొత్త ఇల్లు కట్టడం. నువ్వు తప్పుగా వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర మిడిమిడి జ్ఞానంతో నువ్వు ఏదైతే నేర్చుకున్నావో, నువ్వు సరి అయిన దిశను గుర్తించలేదు. ఇంతమంది దగ్గరికి తిరిగినా కూడా నువ్వు సరి అయినటువంటి మార్గదర్శనాన్ని నువ్వు పట్టుకోలేదు, కాబట్టి నువ్వు నా దగ్గర రావాల్సి వచ్చింది. ఇప్పుడు దయానంద సరస్వతి మనందరికీ గురువే అయినా, అతడు చెప్పేటువంటి మార్గం ఒకటేనైనా, కానీ ఎంతమంది పండితులు ఉన్నారో, ఎంతమంది పురోహితులు ఉన్నారో, అన్ని రకాలుగా ఎంతో కొంత తేడాతో చేయిస్తున్నారు. సంధ్యోపాసన కానీ, అగ్నిహోత్రం కానీ, దానికి బాధ్యులెవరు? వాళ్ళ మార్గదర్శనం చేస్తున్న గురువు గారా, అనుసరిస్తున్న శిష్యుల? అందరి దగ్గర అవే పుస్తకాలు ఉన్నాయి, అందరి దగ్గర అదే వేదమంత్ర ప్రమాణం ఉన్నది, అందరూ అదే. కానీ ఈ భిన్నత్వం ఎందుకు? ఆచార్య అనుసరించే వాళ్ళది కూడా ఉంటుందా? ఇప్పుడు ఎవరైతే దయానంద సరస్వతికి భిన్నంగా చేస్తున్నారో వాళ్ళు తమను తెలివైన వారుగా నిరూపించుకోవడానికి దయానంద సరస్వతి లో తప్పులు వెతుకుతున్నారు. దయానంద సరస్వతి తప్పు రాశాడు, దయానంద సరస్వతికి తెలియదు, మేమే తెలివైన వాళ్ళము అనే వాళ్ళు దయానందునికి విరుద్ధంగా వెళ్తున్నారు. మరి వాళ్ళు ఆర్య సమాజికులు, వీళ్ళు ఆర్య సమాజికులు. వాళ్ళు వైదిక ధర్మానికి జై అంటారు, వీళ్ళు వైదిక ధర్మానికి జై అంటుంటారు. దయానంద సరస్వతి అనుసారంగా వెళ్ళే వాళ్ళేమో ఈ యజ్జికి జ్యోతి అంటారు, దయానంద సరస్వతికి విరుద్ధంగా వెళ్ళే వారేమో వేదికి జ్యోతి అంటారు. అంతే తేడా. వరలక్ష్మమ్మ గారు తొందరపాటుతనం ఇబ్బంది పెడుతుంటది, పట్టుకుంటున్నారా లేదా? అనీష ఆత్మ బధ్యతే. ఎవరైతే తొందరపాటు తనంతో అంతా నాకే తెలుసు, నాకే ఎక్కువ తెలుసు, నేను మీకంటే ఎక్కువ జ్ఞానవంతురాలని అని ఎవరైతే అహంకారాన్ని చాటుకుంటారో వాటి మీద వారి పట్ల ఆంక్షలు విధిస్తారు. అలా కాదు, ఇలా నువ్వు ఆగు అని చెప్పేసి బధ్యతే, వాళ్ళను ఒక బంధనంలో ఉంచడం జరుగుతుంది, వాళ్ళను నియంత్రించడం జరుగుతుంది. భోక్తృభావ జ్ఞాత్వా, ఈ భోక్తృభావాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు, అనుభవంతో ఎదుగుతున్నటువంటి వాళ్ళు, దేవం అటువంటి దివ్య గుణములు కలిగినటువంటి వారిని, తొందరపడినటువంటి వారిని, అనుభవాన్ని పెంచుకుంటున్నటువంటి వారిని ముచ్యతే సర్వపాశై, అటువంటి వారు అన్ని రకాల బంధనాల నుంచి, అన్ని రకాల దుఃఖముల నుంచి వాళ్ళను ముచ్యతే, వాళ్ళను
విముక్తి గావింపడం చేయడం జరుగుతుంది. వాళ్ళను దుఃఖం నుంచి విడగొట్టడం జరుగుతుంది. వాళ్ళను ఈ యొక్క జన్మబంధనం నుంచి వేరు చేయడం జరుగుతుంది. వాళ్ళను అమృతత్వం మోక్షాన్ని వాళ్ళకు మోక్షం ప్రాప్తింపజేయడం జరుగుతుంది. వాళ్ళకు బ్రహ్మానందం ప్రసాదించడం జరుగుతుంది. అటువంటి వారికి అందుకని ఎదిగిన వాళ్ళ ముఖములో అనుభవంతో ఎదిగిన వాళ్ళ ముఖములో భగవంతుడు చూపిస్తున్నటువంటి ఒక నిండు పౌర్ణమి రూపం, పండు వెన్నెల రూపం, పూర్తిగా వికసించిన పుష్పము రూపం, ఆ యొక్క వ్యక్తిత్వం కనిపిస్తుంది. అర్థమవుతుందా ప్రభాకర్ గారు? చెప్పండి. ఈ తొందరపాటు పడేవారి చింపిరి జుట్టు, పాచి పనులు, పగిలిన పనులు, కళ్ళు వంకర, ముక్కు వంకర, ముఖమంతా ఇదంతా ఇట్లుంటుంటది. కానీ ఎదిగినటువంటి వాళ్ళు ఎంత పువ్వు విచ్చుకున్నట్టుగా, నిండు పౌర్ణమి వెన్నెల కాస్తున్నట్టుగా తృప్తిగా ఉంటారు. ప్రభాకర్ గారు చెప్పండి, చేయి చూపిస్తున్నారు. అర్థమవుతుంది అమ్మగారు? అర్థమవుతుంది ఆచార్యజీ, అర్థమవుతుంది. జ్ఞానవంతులు, అజ్ఞానులు. ద్వౌ అజావీష అనీషౌ అజా హ్యేక భోక్తృభోగ్యార్థం యుక్తా. జ్ఞానవంతులు, అజ్ఞానవంతులు ఇద్దరు. అజౌ ఈశానౌ, అజౌ అంటే నాశనం లేనివాటువంటి వారు ఇద్దరు. స్త్రీలో ఉన్నది ఆత్మనే, పురుషునిలో ఉన్నది ఆత్మనే, గురువులో ఉన్నది ఆత్మనే, శిష్యునిలో ఉన్నది ఆత్మనే, పని వాళ్ళలో ఉన్నది ఆత్మనే, స్వామిలో ఉన్నది ఆత్మనే, పిల్లల్లో ఉన్నది ఆత్మనే, తల్లిదండ్రుల్లో ఉన్నది ఆత్మనే. ఇద్దరిలో జ్ఞానవంతుల్లో ఉన్నది ఆత్మనే, అజ్ఞానవంతుల్లో ఉన్నది ఆత్మనే. ద్వౌ అజౌ ఇద్దరు నాశనం లేనటువంటి వారే. ఈశా అనీషౌ ఒకరు జ్ఞానవంతులేమో ఈశులు అంటే ఐశ్వర్యం గలటువంటి వారు, సామర్థ్యం కలిగినటువంటి వారు. ఇక అజ్ఞం అంటే అజ్ఞానులు, అసమర్థులు, సేవా ధర్మం, శూద్ర ధర్మం కలటువంటి వారు. ఇక జ్ఞానవంతులు స్వామి ధర్మం కలిగినటువంటి వారు, సామర్థ్యశాలుర దగ్గరనే అసమర్థులు బానిసలుగా ఉంటారు. అంటే ఇక్కడ తెలివైన వారు మాట్లాడేది ఏంటంటే, నీ బుద్ధిని నువ్వు వినియోగించుకోని నాడు నిన్ను వేరే వాళ్ళు వినియోగించుకుంటారు. అంతే. ఆ వేరే వాళ్ళ చేత వినియోగించుకోబడమే శూద్రత్వం. నిన్ను నీవు నియంత్రించుకున్న నాడు, నిన్ను నీవు ఆలోచన పరంగా జీవిస్తున్న నాడు నువ్వు స్వామివి. నీ మీద ఎవరు వేలెత్తలేరు. నీ బుద్ధిని నువ్వు సద్వినియోగపరచుకోని నాడు నువ్వు ఇతరులకు బానిసగా ఉండాల్సి వస్తుంటది. ఇతరులు నీ చేత వెట్టి చాకిరి చేసుకుంటారు. ఇదే. ఎవరైతే బుద్ధితో ఆలోచిస్తుంటారో వారు స్వామి, ఎవరైతే ఇతరులు చెప్పినట్టుగా వింటుంటారో వారు బానిసలు. వినేటువంటి వాళ్ళు శూద్రుడు, వినేటట్టుగా ప్రోత్సహించేటువంటి వారు జ్ఞానులు, స్వాములు. అర్థమవుతుందా? అర్థమవుతుంది. అందుకని అజాహ్యేక ఈ రకంగా ఇద్దరు నాశనం లేనివంటి వారే. ఇద్దరి శరీరాలు నాశనం అయ్యేటువంటివి, జ్ఞానవంతుంది, అజ్ఞానవంతునిది. మరి ఇద్దరి బుద్ధులు నాశనం అయ్యేటువంటివే. కానీ బుద్ధి సాధనం, బుద్ధిని వినియోగించుకునేటువంటి ఆత్మ స్వామి, ఆ స్వామికి నాశనం లేదు. ఈ యొక్క తెలివితేటలకు నాశనం ఉంది. ఈ తెలివితేటలు పక్కన పెట్టాల్సిందే. ఈ స్తంభవృత్తి ప్రాణాయామంలో
ఈ యొక్క ఎవరైతే ఈ శ్వాస మీద ధ్యాసతోటి సమాజాన్నంతా కట్టిపడేస్తున్నారో, ఈ యొక్క స్తంభవృత్తి ప్రాణాయామంలో అసలు శ్వాస తీసుకోకూడదు అంటే ఇంక వాళ్ళ పరిస్థితి ఏంటి? వెలగట్లేదా? శ్వాస తీసుకోకపోతే బతకనే బతకరు. అంతే చెప్తారు ఆచార్య వాళ్ళు. బ్రతకనే బ్రతకరు కాదు స్వామి. ఒక తోట ఉంది, ఆ తోటలోకి ఎవరు రాకుండా కాపలా ఉండాలి. ఆ కాపలా ఉండేటువంటిదే శ్వాస వస్తుందా, వస్తున్న శ్వాసను చూడాలి, రాని శ్వాసను చూడాలి. ముక్కు బయటనే వాళ్ళని కాపలా పెట్టాడు. ఈ యోగ గురువులంతా శ్వాస మీద ధ్యాస అనేటువంటి వారు కాపలా పెట్టారు. ఇప్పుడు సాక్షాత్కార సమయంలో పతంజలి చెప్తున్నటువంటిది ఏంటంటే, స్తంభవృత్తి ప్రాణాయామము శ్వాసే తీసుకోకూడదు, శ్వాసే బాధాకరము అని అన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? అట్లా చూస్తారేంటి ప్రభు? ప్రసక్తే లేదనమాట. స్థితి అంటే ఆ గురువులు, ఆ ధ్యాన విధానము, వారిని అనుసరించేటువంటి వారి పరిస్థితి అంతా ఏమైంది? ఆగమైపోయింది. అందుకే చివరికి వైదికం ఒక్కటే. అందుకే బ్యాక్ టు ద వేదాస్. ఈ ఆర్య సమాజం, వైదిక సిద్ధాంతం, పతంజలి యోగం అన్నింటికంటే శ్రేష్టమైనటువంటిది, సరైనటువంటి మార్గదర్శనం చేసేటువంటిది. భోక్తృ భోజ్యార్థయుక్త. భోక్తృ అంటే భోగం, భోగించేటువంటి వారు, ఏదైతే భోగభావం. ఇక భోగ్యార్థయుక్త. భోగ్యార్థం అంటే ఇది నేను అనుభవిస్తాను, ఇది నా కోసం అని చెప్పేసి ఈ యొక్క సంగ్రహం చేసుకుంటూ ఉంటారు. ధన సంగ్రహం చేసుకోవడం కానీ, ఇంకా సంపత్తిని కానీ, ఏదైనా కూడా ఇది నేను అనుభవిస్తాను అని చెప్పేసి తినడం గురించి, అనుభవించడం గురించి. అనంతశ్చాత్మ విశ్వరూపో హ్యకర్త త్రయం యదా విందతే బ్రహ్మమేతత్. అనంతశ్చ ఆత్మ. ఈ ఆత్మ అనంతం అని అంటే ఏంటంటే, పరమాత్మ తత్వానికి అవధులు లేవు, సరిహద్దులు లేవు కాబట్టి అనంతం. జీవాత్మ తత్వానికి హద్దులు ఉన్నాయి కాబట్టి జన్మ. పరమాత్మ తత్వానికి హద్దులు లేవు కాబట్టి అదృశ్యం. ఇంతే తేడా. ఈ జీవాత్మ పరమాత్మ రెండు అవ్యక్తమే. జీవాత్మ పరమాత్మ రెండు పరోక్షమే, ప్రత్యక్షం కాదు అంటే కంటికి కనపడవు. కంటికి కనపడకపోయినా కూడా ఈ శరీరంలో జీవాత్మను బంధింపజేయడం అంటే హద్దులలో ఇమిడిపోయేటువంటిదే జన్మ. ఈ యొక్క జీవాత్మ అల్పజ్ఞత్వం కాబట్టి. ఇప్పుడు ఇవాళ వరలక్ష్మి అమ్మ గారు చెప్తున్నారు ఏంటంటే, ఈ సరిగా గుర్తొస్తలేదు, వారు చెప్పిన ప్రసంగం సారాంశం ఏంటంటే, స్త్రీకి పురుషునికి ఇది గుర్తుంది అమ్మగారు, వరలక్ష్మి అమ్మగారు, ఆడ లేదు మగ లేదు, ఆడతనం లేదు మగతనం లేదు, వారు చెప్పినటువంటిది. కానీ భగవంతుడు చూపిస్తున్నటువంటి ఏంటంటే, రైల్లో ప్రయాణం చేసే వారిని రైలు యాత్రికులు, విమానంలో ప్రయాణం చేసేవారని విమాన యాత్రికులు, బస్సులో ప్రయాణం చేసేవారని బస్సు యాత్రికులు అనబడుతుంటారు. అందుకని స్త్రీ జన్మలో ఉన్నంత మాత్రాన స్త్రీ భావజాలంతో అదే రకంగా ఆ ఆత్మ జీవితాంతం వ్యవహరించడం, పురుష జన్మలో ఉన్నటువంటి ఆత్మ పురుషుని మాదిరిగానే వ్యవహరించడం, బస్సులో ఉన్నటువంటి వారు బస్సు పరిస్థితుల అనుసారంగా, విమానంలో ఉన్నవారు విమానం అనుసారంగా, పడవలో ఉన్నవారు పడవ అనుసారంగా, కారులో ఉన్నవారు ఆటోలో ఉన్నవారు ఆ విధంగానే వ్యవహరిస్తారా? రిక్షాలో ఉన్నవారు కూడా విమానంలో ఉన్నట్టుగా వ్యవహరిస్తారా? ఆలోచించాలి. అంతే తేడా. ఈ స్త్రీలో ఉన్నది ఆత్మనే, పురుషునిలో ఉన్నది ఆత్మనే. కానీ స్త్రీలో ఉన్న ఆత్మ స్త్రీ గుణకర్మ స్వభావాలతో, పురుషునిలో ఉన్న ఆత్మ పురుష గుణకర్మ స్వభావాలతో. అంటే
దాని అభిప్రాయం ఏంటంటే రైల్లో ఉన్నటువంటి యాత్రికుడు రైల్లో కల్పించినటువంటి వ్యవస్థానుసారంగా ఇక్కడ అక్కడ తిరగడం, బాత్రూమ్కి వెళ్ళడం అవన్నీ జరుగుతాయి. కానీ బస్సులో అటువంటిది ఏది ఉండదు. కూర్చోవడం, రిక్షాలో ఉన్నవాళ్ళు, ట్యాక్సీలో ఉన్నవాళ్ళు అలా చేయడం కుదురుతుందా? కుదరదు. అంతవరకే భగవంతుడు అవగాహన కల్పిస్తున్నటువంటిది. వరలక్ష్మమ్మ గారు ఇది పట్టుకోవాలి. స్త్రీలో ఉన్న ఆత్మ స్త్రీ ఆత్మ కాదు, పురుషాత్మ కాదు. పురుషునిలో ఉన్న ఆత్మ పురుషుడు కాదు, స్త్రీ కాదు. కానీ ఆ దేహంలో ఉన్నంత వరకు ఆ రకంగా వ్యవహరించాల్సిందే. ఈ విషయం అవసరమేనా కాదా అమ్మగారు? అవసరమే కదా ఆచార్యజీ, అవసరమే కదా. ఇంకా ఈ రకంగా విశ్వరూపో హ్యకర్త, ఈ రకంగా విశ్వరూపంగా ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మ అకర్త. అకర్త అంటే అన్ని చేస్తున్నాడు కానీ ఎందులో కానరాడు. అన్ని చేస్తూ ఎందులో కానరానటువంటి తత్వమే హ్యకర్త. అందుకే మనల్ని సైతం ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ధ్యానం చేసే స్థితి నుంచి ధ్యానం చేయని స్థితికి, జ్ఞానం నేర్చుకునే స్థితి నుంచి ఈ జ్ఞానమే బాధకం కాబట్టి జ్ఞానాన్ని వదిలేయాల్సిందే. జ్ఞానానికి మనం బానిస కాకూడదు. అజ్ఞానానికి వాళ్ళు బానిస కాకుండా అజ్ఞానాన్ని వాళ్ళు ఎట్లయితే వదిలేస్తున్నారు. ఇప్పుడు ఒక గురువు ఏమని చెప్తుంటాడంటే, నువ్వు అజ్ఞానాన్ని వదిలేయడం గొప్ప కాదు, నువ్వు జ్ఞానాన్ని కూడా వదిలేసిన రోజు నువ్వు మనిషివైతే ఉంటావు. నువ్వు తటస్థంగా ఉండాలి, సాక్షిభూతంగా ఉండాలి. త్రయం యదా విందతే బ్రహ్మమేతం. ఈ రకంగా ఈ యొక్క ఆత్మ, పరమాత్మ, ప్రకృతి త్రయం ఈ మూడును యదా విందతే ఎప్పుడైతే తృప్తి చేయడం జరుగుతుంటుందో వీటన్నింటి పైన బ్రహ్మ ఏతద్, ఇది బ్రహ్మతత్వంగా గుర్తించాలి. సమయం అయిపోతుంది కాబట్టి నియంత్రణలో ఉండాలి. ఈ ప్రసంగాన్ని ఇక్కడనే ఆపేయడం జరుగుతుంది. మరి దీనిలో ఉపనిషత్తు ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాడు, ప్రకాష్ ఏం చెప్పాడు, మీరేం గ్రహిస్తున్నాడు? చెప్పించేవాడు ఆ దేవుడే, మీ చేత వినిపింపజేసేవాడు ఆ దేవుడే, చెప్తున్నది అతనే, వింటున్నది అతనే. కాబట్టి ఇదంతా బ్రహ్మార్పణం, అంత బ్రహ్మపరంగా నడుస్తున్నది. కాబట్టి సత్యంను గ్రహించాలి, అసత్యాన్ని గారికి ధన్యవాదాలు. శ్వేతాస్వర ఉపనిషత్తు ఆధ్యాత్మిక జ్ఞానగంగా ఎన్నో లోతైన విషయాలు, మనకు తెలియని విషయాలు, తెలిసిన విషయాలు, మరి ఏ రకంగా పోతే భగవంతుని మార్గము, భగవంతుడు చెప్తున్నటువంటి సుగమమైన మార్గం ఏంది అనే విషయాల గురించి చాలా లోతుగా ఆలోచన చేసి చెప్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్ను షేర్ చేసి, లైక్ చేసి అందరు కూడా షేర్ చేయాలని కోరుతూ ఈరోజు సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వైదిక సంధ్య శ్యామలయ్య, నాది రేగడి మేళారం నుంచి వైదిక సంధ్య బ్రహ్మయజ్ఞం. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్థారంగా పరుచుకున్నావా స్వామి, ధన్యుడను. ఓం అమృతాభిధానమసి స్వాహా. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటిగా ఆవరించావా స్వామి, ధన్యుడను. ఓం సత్యం యశశ్రీర్మై శ్రీ శ్రేతాం స్వాహా. ఓ పరమేశ్వర, సత్యం, యశస్సు, ధనైశ్వర్యాలు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేలా చేశావు స్వామి. ఇప్పుడు గర్భం నుండి బయటికి వచ్చాక అమ్మతో కలిపిన ఆ పేగుబంధాన్ని సైతం తెంచినందున శిశువు అభ్యర్థన ఆచమన మంత్రం.
ఓం శన్యో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. ఈ మంత్రం యజుర్వేదంలోనిది 36వ అధ్యాయం 12వ మంత్రం. ఓ దివ్యస్వరూప, ఇష్టపూర్వకంగా సేవించే యోగ్య జల శ్రావములను నాకు అందుబాటులో శ్రవింపజేయం స్వామి. ఈశ్వర ఉవాచ తథాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానం చేయుము జీవాత్మ. ఓ పరమేశ్వర, నాకు తల్లి తండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మను ప్రసాదించుము స్వామి. ఈశ్వర ఉవాచ తథాస్తు. స్వర్గసుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఆ జరమరణ సంతృప్తి దుఃఖ జన్మలో ఒంటరిగా ఉండలేవు కాబట్టి ఈ ఇంద్రియముల కాలక్షేపం నీకు ఊరట కల్పించునుగాక. అత ఇంద్రియ స్పర్శ మంత్రములు అధ్యాయ ధ్యానం. ఈ ఇంద్రియ ధ్యానం అంటే ఏదైనా పని మీద కోరిక కలగజేయడం, ఏ పని చేసిన తర్వాత సంతృప్తి చెందడం. ఓం వాక్ ఏదైనా మాట్లాడాలి, చెప్పాలి, చెప్పే వరకు సంతృప్తి, మాట్లాడిన తర్వాత చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. అలాగే ఏదైనా పదార్థం చూడంగానే తినాలి అనే కోరిక, తిన్న తర్వాత తాగిన తర్వాత సంతృప్తి చెందడం. భక్ష అవివేక బుద్ధితో హానికర పదార్థ సేవన అనారోగ్యం, మృత్యు దుఃఖం, అసంతృప్తి దశ. మరియు వివేక బుద్ధిపూర్వకంగా మోక్షానంద మార్గం, సంతృప్తికర జీవితం. ఓం ప్రాణ పీల్చుకున్న శ్వాసను వదలిన తర్వాత మళ్ళీ పీల్చాలనే అసంతృప్తి, పీల్చుకున్న తర్వాత సంతృప్తి. ప్రాణ అపాన వ్యాన సమాన ఉదాన నాగ కూర్మ దేవదత్త కృకల ధనంజయ. ఈ దశ ప్రాణముల ద్వారా ఆత్మ జీవం పోసుకొని జీవాత్మ అనబడుతుంది. అంటే దేహంలో ఇవే ప్రాణముల ద్వారా జీవాత్మ సక్రియంగా ఉంటుంది. ఓం చక్షు ఇదేమిటి అదేమిటి, ఇందులో ఏముంది అందులో ఏముంది, ప్రతిదీ చూడాలనే సంతృప్తి జీవితం. చూసిన తర్వాత సంతృప్తి ఒక మనశ్శాంతి. ఓం స్తోత్రం ఇది అది ఏదో వినాలనే తాపత్రయం, విన్న తర్వాత సంతృప్తి. ఓం నాభిర్మే చిత్తం విజ్ఞానం. యజుర్వేదం 20వ అధ్యాయం 9వ మంత్రం. ప్రారబ్ధ బుద్ధి ఒక జన్మకు భౌతికంగా నన్నొక వైపు దిగజారుస్తుంటే, మరొక వైపు ఈ మానవ జన్మలో పూజ, జప, ఉపాసన, ధ్యానం అనే సందర్భాల పేరుతో పూజారి ఆచార్యుల ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావటం లేదు స్వామి. ఓం హృదయం ముద్ద నమస్య సంశివ్య ధర్మ హృదయం చేయత్. అధర్వణ వేదం 10వ కాండం 2వ సూక్తం 20వ మంత్రం. ఓ జగదీశ్వర, నీవు హృదయములోనే ఉంటూ మేము ఏదైనా తప్పులు చేస్తే భయంగాను, మంచి పనులు చేస్తే ప్రోత్సాహకంగాను ఇలా హెచ్చరిస్తూ ప్రేరణ కల్పిస్తున్నావు. ధన్యుడను స్వామి. ఓం కంఠః అసౌగ్రీవాచ శ్రీని. యజుర్వేదం 20వ అధ్యాయం 8వ మంత్రం. మణిహారం వల్లే అలంకృత 2 కంఠ ఎముకల మధ్య స్థానం, అన్నపానీయ శ్రవముల అవగాహన మరియు భావ వ్యక్తీకరణ, అవయవ సాధనాన్ని తెలుసుకోవడం. ఓం శిరః ఈ మస్తిష్క ఊర్ధ్వ పైరయత్ ఏవమన్యు అది శీర్షత. అధర్వణ వేదం 10వ సూక్తం 10వ
అధ్యాయం 2వ సూక్తం 26వ మంత్రం. మస్తిష్కాన్ని కంటే పైకి అక్కడికి ప్రాణ వాయువును ప్రేరేపిస్తూ ఎక్కించు అంటే ప్రారబ్ధాన్ని తెలుసుకొని ప్రారబ్ధ శుద్ధి కొరకు ప్రయత్నం చేయటం. శిరోదేవ కోశం సముజ్జితం తర్పణో అభిరక్షతి శిరో అన్న మధుమన అధర్వణ వేదం 10వ కాండం 2వ సూక్తం 27వ మంత్రం. అంటే శిరస్సు దేవనిలయం, ప్రాణంతో రక్షిస్తుంది. అస్పరే మనస్సు యొక్క జీవితం. ఓం బాహుభ్యాం యశోబలం, బాహుమే బలమింద్రియం. యజుర్వేదం 20వ అధ్యాయం 7వ మంత్రం. అంటే బాహుభుజములు బలవర్ధకంగాను ఉండునుగాక. ఓం కరతల కరపృష్ఠే మోద ప్రమోద అంగుళీ రంగాన్ని మాత్రమే సహా. యజుర్వేదం 20వ అధ్యాయం 6వ మంత్రం. హస్తమే కర్మ వీర్యం. యజుర్వేదం 20వ అధ్యాయం 7వ మంత్రం. ఈ మంత్రం యొక్క అర్థం నా చేతుల్లోనే నా కర్మలు పురుషార్థం సహితమై ఉందని తెలుసుకోవడం, అందుకే అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ ఉపకారం చేయటం. మార్జన మంత్రము. ఓం భూ పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయో, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తప పునాతు పాదయో, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. ప్రాణాయామ మంత్రములు. ఓం భూ, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అగమర్షణ మంత్రం. ఓం ఋతంచ సత్యంచ విధాత తపసోద్యజాయత, తతో రాత్ర్యాజాయత తతః సముద్రో అర్ణవః. ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత, అహోరాత్రాని విదదదిశ్వస్య మిషతో వశి. ఓం సూర్యాచంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయత్, దివంచ పృథివించ అంతరిక్షమతో స్వః. ఆచమన మంత్రం. ఓం శన్యో దేవీరవిష్టయ, ఆపో భవంతు పీతయే, శన్యోరవిశ్రవంతు నః. అత మనసా పరిక్రమ మంత్రములు. ఓం ప్రాచీదిదగ్నిరధిపతిరశితో రక్షితాదిత్య ఇషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమ, రక్షితృభ్యో నమ, ఇషుభ్యో నమ, ఏభ్యో అస్తు. యోస్మాన్ దేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః. ఓం దక్షిణాదింద్రో అధిపతి స్థిరచ్చిరాజీ రక్షితా పితర ఇషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమ, రక్షితృభ్యో నమ, ఇషుభ్యో నమ, ఏభ్యో అస్తు. యోస్మాన్ దేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః. ఓం ప్రచీదిగ్వరుణోధిపతి పృతాకు రక్షితాన్నమిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమ, రక్షితృభ్యో నమ, ఇషుభ్యో నమ, ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః. ఉదీచి దిక్ సోమోధిపతి పృథా స్వజో రక్షితా శనిరిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమ, రక్షితృభ్యో నమ, ఇషుభ్యో నమ, ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః. ధ్రువాదిగ్విష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షితా వీరుధైషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమ, రక్షితృభ్యో నమ, ఇషుభ్యో నమ, ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః. ఊర్ధ్వాదిగ్బృహస్పతిరధిపతి స్విత్రో రక్షితా వర్షమిషవః, ఏభ్యో నమో అధిపతిభ్యో నమ, రక్షితృభ్యో నమ, ఇషుభ్యో నమ, ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః. ఉపస్థాన మంత్రములు. ఓం జాతవేదసే సునమామ సోమమరాతీయతో నిదహతి వేద, సనా పరిషతతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితత్యగ్ని. చిత్రం దేవానాముదదనీకం
చక్షుర్మిత్రశ్చ వరుణశ్చాగ్నే ఆప్రాధ్యావా పృథివీ అంతరిక్షగం సూర్య ఆత్మా జగతశ్చ సుస్వః ఉదిత్తం జాతవేదసం దేవం హంతి కేతవా దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమస స్పరిశ్య పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. రెండవ ప్రకరణం పూర్తయిన తర్వాత ప్రాయచిత మంత్రం ఓం తక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతయం శృణయామ శరదాశతం పబ్రవామ శరదాశతం అదీనాశ్యామ శరదాశతం భూయచ్చ శరదాశతాత్. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరవిశ్రవంతు నః. గురు గాయత్రి మంత్రం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే రక్షక సచిదానంద స్వరూప నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ అజ నిరంజన నిరాకార సర్వవ్యాపక సర్వంతర్యామి జగదుత్పాదక దేవ నీ దివ్యము వరేణ్యమునైన సచిదానంద స్వరూపమును మేము సర్వదా మా హృదయమున ధ్యానింతుము. మాకు సద్బుద్ధినిచ్చి సత్కార్యములను ఆచరించినట్లు మమ్ము అనుగ్రహింతువుగాక. హే జగదీశ్వర దయాలు నీ కృపవలన మేము చేసిన ఈ జప ఉపాసనాది కర్మముల ద్వారమున ధర్మార్థ కామమోక్షములు వెంటనే సిద్ధించునుగాక. నమస్కార మంత్రం ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ శన్యో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరవిశ్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్కారం. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రేపు ఈ యొక్క సాయంకాలీన 3వ ఆహుతి మౌనము ఎందుకు అనేది అందరూ చెప్పాలి. అక్కడ చెప్పింది ఒకటి, మరి మీరు సరిగా పట్టుకున్నారా లేదా అది తెలియాలి కదా. అదే ఒకసారి మళ్ళీ చూడండి. అవసరమేనా అమ్మగారు, ప్రభాకర్ గారు? అవసరమేనా? అవసరమే సార్. అవగాహనకు పూర్తిగా కాలేదు కాబట్టి అది మొదటిసారి వచ్చింది కదా, ఇంకా 40 సార్లు అనుకుంటే తెలుస్తుంటది దాని గురించి. నమస్తే.